దేశం పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతంగా నెలకొన్న చీకటి చిక్కబడ్డ తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలకి పైగా వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిమాలని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైస్మలేర్, బాడ్మెట్, భుజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ పాటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాలో ఫిరంగులతో భారీ శత్రుముఖలు విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోట్, ఉదంపూర్, నగ్రోటా, జైస్మలేర్, అఖ్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. ఇటు చండీగఢ్లో ఉదయం మళ్లీ ఎయిర్ సైరన్ శబ్దాలు వినిపించాయి. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి కూడా రావద్దని తెలిపింది. పంచుల్కులా, మొహాలీ, పటియాలా, అంబాలాలోని ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. జమ్మూలోనూ సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ దీనికి సంబంధించి మరోపక్క పాక్ దాడులన్నింటినీ భారత సైన్యం అయితే సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దాయాది దేశం పాకిస్తాన్ను మళ్లీ భంగపాటు తప్పలేదు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి చిక్కబడ్డ తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. సైన్యం డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిమాలని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులైతే కాల్చుకుంది. ఇటు జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైస్మలేర్, బాడ్మెట్, భుజ్ తదితర ప్రాంతాలపై కూడా వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ పాటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాలో ఫిరంగులతో భారీగా శత్రుముఖులు విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోట్, ఉదంపూర్, నగ్రోటా, జైస్మలేర్, అఖ్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది. ఇటు చండీగఢ్లో ఉదయం మళ్లీ ఎయిర్ సైరన్ శబ్దాలు వినిపించాయి. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు కూడా రావద్దని సూచించారు.
మరోపక్క పంచుల్కా, మొహాలీ, పటియాలా, అంబాలాలోనూ ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూలోనూ సైరన్ మోగాయి. తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో శబ్దాల పేలుళ్లు వినిపించాయి. మరోపక్క జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులన్నింటినీ భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది.